శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వార ప్రారంభంలో భాగ్యస్థానంలో బుధగ్రహ సంచారం, అంటే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ధనస్థాన సంచారం వల్ల జాతకుడికి కుటుంబంలో ఏదో ఒక పుణ్య కార్యక్రమం, శుభ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రం కానీ వివాహ క్షేత్రం కానీ దర్శించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు కూడా మరి అందరూ కలిసికట్టుగా ఏదో ఒక ఫలితం సాధించే విధంగా ఉంటుంది. బట్ ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాలు కానీ గృహంలో ఏదన్నా శుభకార్యం చేసే నిమిత్తం ఎక్కువగా తర్జన భర్జనల తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. మొత్తం మీద కుటుంబ సభ్యులందరూ సహకరించడంతో జాతకుడు కూడా తను అనుకున్నవి సమర్థవంతంగా నిర్వహించే విధంగా అవకాశం ఉంటుంది. ఏదైనా కార్యక్రమం చేయడానికి కావాల్సినటువంటి ధనం కూడా కుటుంబ సభ్యుల సహకారంతో సమీకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి 3వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు తన పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్తో ఎటువంటి కార్యక్రమాన్నైనా సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తను చేసే ఈ ప్రయత్నంలో మరి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ సహకరించే అవకాశం ఉంది. ఎక్కువగా విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, ఇంటర్వ్యూ అటెండ్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే కొత్తగా ఏదన్నా వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్నా, రాజకీయ రంగ ప్రవేశం చేద్దామన్నా, ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేద్దామన్నా ఈ సమయంలో మీరు ఆ పని ప్రారంభించడం వల్ల ఈ ముహూర్తం మిమ్మల్ని అతి తొందరలో మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అంటే రవి 3వ స్థానంలో ఉన్నప్పుడు అది క్విక్గా ప్రతీ నెల ఒక మారే గ్రహం కాబట్టి 3వ స్థానం అన్నది అభివృద్ధికర స్థానం కాబట్టి ఆ సమయంలో మీరు పని ప్రారంభించడం వల్ల ఏమవుద్దంటే నెమ్మదిగా రవి మరి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ మరి తన ఉచ్చరాశి అయినటువంటి మేషరాశిలోకి ప్రవేశించడానికి సుమారుగా ఒక 4-5 నెలలు ఇంచుమించుగా మే అటులో ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే ఏదన్నా ఒక సివిల్స్ ఎగ్జామ్ రాద్దామనో, లేదంటే ఏదన్నా గ్రూప్ 1 గ్రూప్ 2 రాద్దామనో, రాజకీయ రంగంలో ప్రవేశిద్దామనో ప్రయత్నం చేస్తే 4-5 నెలల తర్వాత మీ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. మీ ప్రయత్నం సక్సెస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే ఇప్పుడున్న ఈ సూర్య భగవానుడే ఒక హోదాకి కానీ ఒక ఉన్నత స్థితికి కానీ నేమ్ అండ్ ఫేమ్ కానీ కారణమవుతుంటాడు. ఈ రవి తన ఉచ్చస్థానంలోకి వెళ్ళే సమయంలో ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని కంప్లీట్గా సక్సెస్ అయ్యి దానివల్ల గొప్ప కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఈ ప్రయత్నం మీరు చేయడం వల్ల అలాగే మరి రాబోయే మకర సంక్రాంతి తర్వాత కూడా ఈ రాశి వారికి చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. ఎవరైతే కళారంగం, టీవీ, సినిమా రంగంలో ఉంటారో, సెలబ్రిటీ రంగంలో ఉంటారో, సేవా రంగంలో ఉంటారో వారికి ఏదైనా కొత్త ప్రయత్నం ప్రారంభించడానికి ఈ స్థితి అనుకూలంగా ఉన్నది. అలాగే మీ వాక్చాతుర్యం కూడా పెరుగుతుంది. మాట్లాడే విధానంలో చాలా సమర్థవంతంగా ఎదట వారికి నచ్చే విధంగా మాట్లాడడం జరుగుతుంటుంది. అటు డబ్బింగ్ ఆర్టిస్టులకి, మ్యూజిక్ డైరెక్టర్లకి, సాంగ్స్ పాడేవారికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు చతుర్థ సంచారం ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా 4వ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల ఒక విధంగా జాతకుడు తన వృత్తి వ్యవహారాల మీద కొంతకాలం పాటు ఇతర రాష్ట్రంలో కానీ, ఇతర దేశంలో కానీ, ఇతర ప్రాంతంలో కానీ ఉన్నప్పుడు అతనికి అన్ని సౌకర్యాలతో కలిగినటువంటి వసతి లభించే అవకాశం ఉంది. చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే జాతకుడు ఈ సమయంలో తను కొత్త ఇంట్లోకి మారడం కానీ, కొత్త గృహాన్ని కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే కొత్త వాహనం కూడా సమకూరే అవకాశం ఉంది. లేదా ఉన్న గృహాన్ని బాగా అలంకరించుకోవడం, ఖరీదైనటువంటి వస్తువులు గృహ అవసరాల కోసం సమకూర్చుకోవడం, అలాగే కొత్త వాహనాన్ని కొనడం కానీ దాన్ని శుభ్రంగా రిపేర్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద జాతకుడు సౌకర్యాలు పెరుగుతాయి. గృహంలో చాలా ఖరీదుగా కనబడుతుంటుంది, చాలా సౌకర్యంగా కంఫర్ట్గా ఉంటుంది. జాతకుడు ఎక్కువ సమయం ఇంట్లో గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఈ గ్రహస్థితిలో ఈ బుధుడు, రవి, శుక్రగ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి.
అష్టమ స్థానంలో గురుగ్రహం జాతకుడి యొక్క ఆరోగ్యం పైన, అలాగే అతని నడవడిక విషయంలో చాలా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. క్రమశిక్షణతో మెలిగి ఎంత కష్టపడితే జీవితంలో అంత పైకి వచ్చే విధంగా జాతకుడు అభివృద్ధి ఉంటుంది. జాతకరీత్యా ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఉంటారో, దాన్ని ఫాలో అవుతుంటారో, వారు కంపల్సరిగా కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని పూజలు, పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవలసి ఉంటుంది. మరి సాధారణంగా ప్రతి సంవత్సరం 1-2 సార్లు మాత్రమే వచ్చే శని త్రయోదశి, మరి ఈ వారంలో మనకి వారం చివరిలో డిసెంబర్ 28వ తారీఖున శని త్రయోదశి అనే పర్వదినం రాబోతుంది. మరి ఆ రోజు అంటే కేవలం శని భగవాన్ నుండి ఏలినాటి శని, అష్టమ శని ఉన్నవారే కాకుండా మిగతా వారు కూడా ఎలా ఉంటుందంటే చాలా వరకు ఎవరో ఒకరికి శని మహాదశ, శని అంతర్దశ, విదశ, లేదంటే ఇంకొక విధంగా మరి శని గోచారీత్యా అనుకూలంగా లేకపోవడం, ఇవన్నీ ఏదో రంగా జరుగుతుంటాయి. అలాగే శాశ్వతంగా ఎక్కువ రోజులు పడే ఇబ్బందులకు కూడా శని కారణం అవుతూ ఉంటాడు. అంటే ఒక వ్యాధి మీకు వచ్చి చాలా కాలంగా పట్టి పీడిస్తున్నా, లేదంటే ఒక రుణం ఒకరి దగ్గర మీరు అప్పు తీసుకుంటే అది ఎంత కష్టపడ్డా దాన్ని తీర్చలేకపోతుంటారు. అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడాలన్నా, అలాగే ఒక వ్యసనం చాలా వరకు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అది పాన్ అవ్వచ్చు, లేదంటే మందు తాగొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కార్డ్స్ అనొచ్చు అనుకోండి. అంటే ఏదైనా మనల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదో అటువంటివన్నీ కూడా శని ప్రభావం చేత వచ్చినవే. సో అందువలన ఏంటంటే చాలా వరకు మనుషుల్లో ఉన్నటువంటి ఒక బద్ధకం, అశ్రద్ధ, పోస్ట్పోన్ మెంటాలిటీ, పని చెప్తే ఇసుక్కోడు, ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం చేత ఉన్నవే. మరి ముఖ్యంగా విద్యార్థులు కూడా చదివింది మర్చిపోతున్నారు అన్న కూడా దానికి ఈ శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అంటే మనం వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజించుకోవడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే శని భగవాన్ని పూజించామంటే మామూలుగా నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్ముతున్నటువంటి ఏదో ఆయిలో నువ్వులో కొని ఆ శని భగవాన్ మీద శుభ్రంగా పోసేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయడం వల్ల శనిగ్రహం యొక్క ఆగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. అంటే ఏదన్నా ఒక అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఆ విగ్రహాన్ని శుభ్రంగా మంచినీటితో స్నానం చేయించి, దాని తర్వాత తైలంతో అభిషేకం చేసి, దాని తర్వాత మళ్ళా మీరు శుభ్రమైన వాటర్తో పరిశుభ్రంగా కడిగి మంచి వస్త్రాన్ని ఆ విగ్రహానికి ధరింపజేసి నైవేద్యం అది పెట్టి పూజించినప్పుడు మాత్రమే అది అభిషేకంగా మీకు వర్తిస్తుంది. తప్ప ఎవరో ఒకరు పూజ చేస్తుంటారు, ఇంకోటి వచ్చి దాని మీద నువ్వులు వేసేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ పోసేస్తుంటాడు. అంటే ఆ శని భగవానుడు ఆ సమయంలో ఏదో పనిలో బిజీగా ఉంటాడు. గమ్ముని అతని మీద ఇటువంటివి పోయడం వల్ల అతనికి ఆగ్రహం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా ఎక్కువ మంది ఉన్నాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంపల్సరిగా ఈ విధానం చేయడం, మళ్ళా కొత్తగా మళ్ళీ వాటర్తో కడిగి మళ్ళీ ప్రారంభించుకోవాలి తప్ప ఒకేసారి అలా చేయడం వల్ల ఫలితం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఆలస్యమైనా నెమ్మదిగా, అంటే ఎంత నెమ్మదిగా శని భగవాన్ని పూజిస్తే అంత సంతోషించడం జరుగుతుంది. మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత ఆగ్రహానికి గురవడం జరుగుతుంది. చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఇలాగ అవమానకరంగా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సరే, ఎప్పుడైతే మనం శని భగవానుడి యొక్క అభిషేకం పూర్తయిందో కంపల్సరిగా మీరు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి, అంటే ప్రధాన దేవుణ్ణి కూడా అర్చించి అతనికి కూడా విధి విధానంగా అభిషేకాదులు నిర్వహించిన తర్వాత మీరు నెమ్మదిగా మీ యొక్క గృహానికి ఇచ్చేసి ఆ రోజంతా కూడా చాలా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. భూశయనం చేయడం, ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు తినకుండా మామూలుగా సాత్వికమైన ఆహారం, అవసరమైతే పళ్ళు పొలాలు అడ్డు తీసుకొని భూమి మీద పడుకొని ఆ రోజు ఎటువంటి రాత్రిపూట కూడా కిందే పడుకొని అన్ని సుఖాలకి దూరంగా ఉండి
మళ్ళా ఆ మర్నాడు ఉదయం లెగిసి శుభ్రంగా స్నానం చేసి సూర్య భగవాను ఆదివారం సాధారణంగా అవుతుంది కాబట్టి ఆ రోజు సూర్య భగవాన్ని కూడా చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు 100% ఈ నియమంగా ఉంటూ ఎటువంటి మాంసం మద్యం ఇలాంటి దూరంగా ఉంటూ చేయడం వల్ల మీరు చేసి చూడండి. మీ జీవితంలో అద్భుతం అన్నది 100% అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేవాడు శని భగవానుడే. అయితే మీరు చేసుకునే దాన్ని బట్టి తన ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అందరూ ఆలస్యం అంటుంటారు. మరి ఆలస్యం ఎందుకు కారణం అవుతుందంటే మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల. అంటే ఒక విద్యార్థి 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కట్టొచ్చు, పాస్ అవుతుంటాడు. అది ఆలస్యానికి కారణం అవుతుంటుంది. ఒకడు ఒకేసారి ఎట్ ఏ టైం పాస్ అయిపోతుంటాడు. రెండుకి శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అందువలన శని భగవాన్ని నిందించకుండా మీరు ఫేవర్గా మీరు అభిమానిస్తే శని కూడా మీకు తొందరగా అభిమానించి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఇటువంటి ఫలితం చేసుకుంటూ ఒక సప్తముఖి రుద్రాక్ష ధరించడం కానీ, అలాగే బ్లూ సఫేర్ అనే ఉంగరాన్ని వెండిలో చేయించి రైట్ హ్యాండ్ మధ్యవేలు పెట్టుకోవడం వల్ల కానీ ఇవన్నీ కూడా జాతకుడికి శని యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. స్వస్తి.